జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. సత్యవేడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ కోలాహలం మధ్య నూతన మండల అధ్యక్షుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించాయి. నియోజకవర్గ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం నియోజకవర్గ వ్యాప్తంగా పసుపు పండుగను తలపించింది. కార్యక్రమం ప్రారంభానికి ముందు దాసుకుప్పం నుండి సత్యవేడు వరకు కూరపాటి శంకరెడ్డి నేతృత్వంలో నూతన మండల అధ్యక్షులు భారీ సంఖ్యలో కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. వందలాది వాహనాలతో సాగిన ఈ ర్యాలీతో నియోజకవర్గ ప్రధాన మార్గాలన్నీ పసుపు జెండాలతో నిండిపోయాయి. తిరుపతి జిల్లా పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేసి నియోజకవర్గంలోని 7 మండలాల నూతన అధ్యక్షులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకలో మాజీ ఎమ్మెల్యే హేమలత, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ సహా పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పార్టీ పట్ల కార్యకర్తలు చూపుతున్న ఉత్సాహం నియోజకవర్గంలో టీడీపీ పట్టును చాటి చెబుతుందని వారు పేర్కొన్నారు. ఇంకెవరు మధ్యలో ఉండడానికి వీల్లేదు, ప్లీజ్ సహకరించాలి. ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, 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 ఎన్టీఆర్. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, శంకరెడ్డి గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి. ఇన్ని రోజులు ఏ కార్యక్రమం చేపట్టాలన్నా మండల అధ్యక్షులు లేరు. మండల తమ్మగారు 2 మాటలు మాట్లాడు. స్వీకారం చేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పార్టీ సభ్యులుగా ప్రజాసేవ భావంతో మనస వాచ కర్మేణ ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా, పాల్పడకుండా దీక్షాదక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్ట పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు మన సత్యవేడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్న 7 మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ప్రమాణ స్వీకారం జరిగింది. దానికి విచ్చేసిన మన ఎక్స్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్, మన ప్రస్తుతం మన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు తిరుపతి పార్లమెంట్ పనబాక లక్ష్మి మేడం గారికి, మరియు మన యాదవ కార్పొరేషన్ చైర్మన్ మన నరసింహన్న గారికి, మరియు మేడం ఎక్స్ ఎమ్మెల్యే హేమలత మేడం గారికి, మరియు వేదికపై ఉన్న మా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీలు అందరికీ, మరియు వేదికపై ఉన్న మా పార్టీ సీనియర్ నాయకులకు, మరియు ఈరోజే ప్రమాణ స్వీకారం చేసిన 7 మండల పార్టీ అధ్యక్షులకి, మరియు వేదిక ముందున్న మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ, మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మరియు ఈరోజు ఆ 7 మండల అధ్యక్షులకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు చూశారు, నారాయణవరం నుంచి పిచ్చాటూరు నుంచి నాగలాపురం నుంచి సత్యవేడు, ఇలా అందరూ ఇలా వచ్చారు. ఇంకొక టీం ఏంటంటే కేవీపురం నుంచి బిఎన్ కంట్రీ నుంచి
వరదేపాలెం టు సత్యవేడు వచ్చారు. మీరు జనసంద్రాన్ని చూశారు, ఎక్కడ చూసినా పసుపు జెండాలు ఎలా ఉన్నాయి ఏంటని. సో మా సత్యవేడు కొన్ని రోజులుగా మా సత్యవేడు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం కార్యకర్తలు కుప్పం తర్వాత ఉన్నారు. కొందరు అసంతృప్తితో కొందరు కనుమరుగై పార్టీకి కొద్దిగా దూరంగా ఉంటూ వచ్చారు. దాన్ని ఒక తాటిపై తీసుకురావడానికి మన ప్రీత ముఖ్యమంత్రులు, మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇక్కడికి సత్యవేడు కాన్స్టిట్యున్సీ సొంత మండలం నాది సత్యవేడు మండలం. సో ఇక్కడికి వెళ్ళి మన కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అన్నీ ఏకతాటిపై తీసుకొచ్చి ఒకే వేదికపై తీసుకురావాలనే వర్షంతో తెలుగుదేశంని రెపరెపలాడించాలా అనే ఉద్దేశంతో నన్ను ఇక్కడికి పంపడం జరిగింది. నేను వచ్చిన తర్వాత ప్రతి మండలంలో ప్రతి నాయకులతో ప్రతి కార్యకర్తలతో మమేకమై వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని అందరికీ వాళ్ళకి అందుబాటులో ఉంటూ ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ షార్ట్అవుట్ చేస్తూ ఉన్నాను. షార్ట్అవుట్ చేస్తూ ఈరోజు మన జాతీయ అధ్యక్షులు మరియు మన యువ నాయకులు లోకేష్ గారు మరియు మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, మన పార్లమెంటరీ పార్టీ తిరుపతి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు గారు వీళ్ళందరూ కలిసి ఒక 7 మండలాలకు అధ్యక్షుల్ని నియమించారు. వాళ్ళ సహకారంతో ఈరోజు మనం కార్యకర్తలు ఎవరైతే పనిచేశారో పార్టీకి వాళ్ళకి నియామకం జరిగింది. వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇచ్చాము. అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, పదవులు అనేది కొన్ని మందికి వస్తాయి. రిమైనింగ్ పీపుల్కి కూడా వేరే క్లస్టర్స్, యూనిట్ ఇన్ఛార్జీలు, డైరెక్టర్స్ అన్నీ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నది పార్టీ. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా ఎవ్రీథింగ్ సార్ట్అవుట్ చేసి అందరినీ ఒక తాటిపై తీసుకొని రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మన యొక్క తెలుగుదేశం పార్టీకి మొత్తం ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చి మొత్తం అన్ని మండల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీ ప్రెసిడెంట్లు అన్నీ గెలుచుకొని మన ముఖ్యమంత్రి వర్యులకి కానుకగా ఇస్తామని మీ అందరి ఎదురుగా తెలియజేస్తున్నాము. అలాగే మీరు చూశారు, మన తెలుగుదేశం పార్టీ మన ఉమ్మడి ప్రభుత్వం ఏమైతే ఎలక్షన్ బిఫోర్ అనౌన్స్ చేశారో మనం గవర్నమెంట్కి వస్తే ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తామని, అలాగే 6 సూపర్ 6 కూడా కార్యక్రమాలు అన్నిటినీ సక్రమంగా నిర్వర్తించు ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. సో చెప్పనివి కూడా వాళ్ళు ఈరోజు రైతులకి ఏమైతే పంట పండిందో వాళ్ళకి కావాల్సిన ఆ పంటకు తగ్గ ఆ పంటకి గిట్టుబాటు ధర ఇవ్వడం, ఇమీడియట్గా దాన్ని పర్చేజ్ చేసి ఇమీడియట్గా ఆ యొక్క పంటకి తగిన ప్రతిఫలం ఇవ్వడం కూడా మన ప్రభుత్వం చేసింది. సో ఈ యొక్క ప్రభుత్వం ప్రజల పక్షపాతి. సో దీన్ని మళ్ళీ మనము లోకల్ బాడీస్లో ఇస్తే ఇంకా మరిన్ని కార్యక్రమాలు మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు చేస్తారని నమ్ముకుంటూ ప్రజలందరినీ కూడా మా యొక్క కార్యకర్తలు రిక్వెస్ట్ చేసిన ఏకతాటిపై ఇచ్చి రేపు కానుకగా ఆయనకి అందరికీ ఇవ్వాలని చూస్తున్నాము. సో జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై నారా లోకేష్ గారు.